ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టోరీ వచ్చేసి వారం చెప్పిన దానికి కంటిన్యూస్ అందరూ వెళ్ళాలి. ఏంటంటే ఇప్పుడు ఆదాముని తోట నుంచి వెలివేస్తాడు అన్నమాట దేవుడు. తోట నుంచి వెలివేస్తాక వాళ్ళు వచ్చేసి తోట బయట వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అక్కడ కూడా ఆదాముని అప్పుని దేవుడు వెలివేస్తాడు అన్నమాట. అందరూ అందరికీ కనిపిస్తుంది. ఇద్దర చేయించిన కామ్గా ఉండాలి, అందరూ కామ్గా ఉండాలి. చెప్పినప్పుడు జస్ట్ వినాలి. అందరూ ఇప్పుడు వినాలి. మనం రెండు తోటలో దేవుడు వచ్చేసి రెండు ఒక ఎందుకు ఎవరైనా వస్తే అంటే దేవుడు మాట మీరు మళ్ళీ వస్తే వాళ్ళిద్దరిని చంపేయడానికి ఇలా ఎవరు వచ్చినా సరే చంపేయడానికి రెండు ఏంజల్స్ పెట్టాడు. ఒక ఫైర్ వెయిట్ చేయకూడదు. ఇప్పుడు స్టోరీ చెప్తాను. చూడలేదు అనుకో ఆదాము అవ్వ ఇప్పుడు ఏం జరిగింది? నేను తీసుకెళ్ళి పశువులు వచ్చేసి లారీ చూసుకుంటాడు. అదే పొలం పనులు అవన్నీ చూసుకుంటాడు. కయ్యేం చూసుకుంటాడు? దేవుడు పవర్ చేశాడు. ఇక్కడ అప్పుడప్పుడు చెప్తుంటారు. వస్తారు లేదు ఊరేది అప్డేట్ బాగా చేసి అప్డేట్ క్యాంప్ పోయి దేవుడు క్యాంప్ అందుకని ఏవేలు ఏం చేస్తాడు? పశువుల్ని మేకల్ని వాటిని చూసుకుంటాడు. ఇది పొలం పనులు ఎన్ని చేస్తాడు? ఎవరు పొలం పనులు ఇద్దరికి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. బాగా మొత్తం మంచిగా పెద్ద పంట వచ్చింది అనమాట. ఇతనికి కూడా పెట్టేసి పెద్దగా మొత్తం క్యాటల్స్ అంటే పశువులు ఎక్కువైపోయింది. మంచిగా బాగుంది. దానికోసం దేవుడికి ఆఫరింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే మొదటిగా వచ్చిన ప్రతిదాన్ని ఇద్దాం అనుకుంటున్నాం. ఆఫరింగ్ ఏమేలు వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క అందరూ వెళ్ళాలి. నువ్వు ముందు కూర్చోరు. అమ్మోడు కూర్చుని కనబడదు. నువ్వు మోడు కూర్చుని కనబడచ్చు. వస్తే కనబడదు. అమ్మోడు కూర్చుని కనబడదు. ఇప్పుడు ఏంటి? మొదటిగా పుట్టిన ప్రతిదాన్ని ఏమేమి దేవుడికి అర్పించడానికి చేయిస్తున్నారు. ఇంకా కయ్యేం ఏంటి?
తను పండించిన దాంట్లో మంచిగా పట్టలేదు అనమాట. కుళ్ళిపోయినవి, సొట్టవి, రెండు ఉండేవి. అంటే మనం చూస్తాం కదా, క్యారెట్కి రెండు ఉంటాయి ఒక రూట్ కాదు, అలాంటివన్నీ ఇస్తున్నాడు ఆయన. అప్పుడు వచ్చేసి దేవుడికి ఇస్తారు. అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అంటే కాల్చేస్తాం కదా మనం, అలాగే వాటిలో దేవుడికి అర్థం చేస్తారు. ఇందులో పడేసి దేవుడికి ఇచ్చేస్తాడు. అలాగే దేవుడికి ఇస్తున్నాడు. అందులో ఇతను ఏం చేస్తున్నాడు, అన్ని కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి ఇస్తున్నాడు. ఇతను మంచిగా అందంగా ఉండేవి, లేతవి, చిన్నవి పచ్చిగా వస్తున్నాడు. అంటే మొదటివన్నీ దేవుడికి ఇస్తున్నాడు. దేవుడు ఏం చేసుకున్నాడు, ఈ కుళ్ళిపోయినవన్నీ తీసుకోలేదు అనమాట. దేవుడు కుళ్ళిపోయినవన్నీ తీసుకోకుండా తినిచ్చింది. అంటే కయ్యని ఇచ్చిన తీసుకోకుండా ఏమి ఇచ్చిన ప్రతిదాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఏంటి, కుళ్ళుతో కయ్యని వచ్చేసి ఏమన్నాడంటే, నువ్వు నాకు ఎందుకు తీసుకోవట్లేదు, నా తమ్ముడు ఎందుకు తీసుకుంటున్నావు దేవుడిని అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, నాకు మంచిది, నన్ను ప్రేమించి ఇస్తున్నప్పుడు నాకు మంచిది ఇస్తున్నారు. నేను అడగలేదు మీకు, కానీ మీరు నాకు మంచిది ఇస్తున్నాడు. నన్ను ప్రేమించి నాకు మంచిది ఎవరు ఇస్తున్నాడు, ఏబేలు ఇస్తున్నాడు. మీరు కూర్చోవాలి, కూర్చుంటేనే వస్తాను. మీరు కూర్చోవాలి కదా, అమ్మాయిని ఎక్కువ కూర్చోవాలి, కూర్చోవాలి. చెప్పేదే చెప్పండి. దేవుడు ఏం చేశాడు, కయ్యను మాత్రం తీసుకోండి. అప్పుడు ఏంటి, మనోడికి ఫుల్ వచ్చేసింది. మనోడికి ఫుల్ వేసో వచ్చేసి ఏం చేశాడు, తమ్ముడు రాగా తమ్ముడు పట్టుకెళ్ళాడు అన్నమాట సైడ్. నీకు కదా వీడు కయ్యాడు. నేను ఏమి రాగా తమ్ముడు, నువ్వు దేవుడికి చాలా మంచోడు కదా అని అలా పట్టుకెళ్ళేసి ఆ మూలకెళ్ళి చంపేశాడు. అలా పట్టుకుని అమ్మో చూసారా, చంపేసిన తర్వాత అక్కడ దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఆదమ్మ అవ్వ అడిగాడు, నాన్న నీ తమ్ముడే తనేం చంపలేదు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. దేవుడు ఏం చేశాడు, దేవుడు అడిగాడు, కయ్యేడు నీ తమ్ముడేడు అంటే కాపలా వడ్డా అని సార్ అడిగాడు. ఏమడిగాడు, కూర్చోవాలి మీరు కూర్చున్నారు చెప్పి నేను ఆ దేవుడు కావాలంటే వెళ్ళిపోయాడు. నేను ఏమన్నా కాపలా వడ్డా అని అంటున్నాడు అన్న. చంపేసి కాపలా వడ్డా. దేవుడికి అన్ని తెలుసు, దేవుడు అని తెలుసు. అయినా సరే నేను కాపలా వడ్డా అని అనుకుంటాడు. అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, నీ తమ్ముడు రక్తం వచ్చేసి అప్పుడు దేవుడి అందుకే నేను నా తమ్ముడిని చంపేశానని చెప్పాడు. ప్రశ్నలు అడుగుతారు మళ్ళా చెప్పేది ఎప్పుడే ఏంటంటే నువ్వు దేశదమ్మరే అంటే ఒక చూడండి మళ్ళీ నువ్వు పండించిన ప్రతిదీ పండదండి. నువ్వు పండించింది ఏది కూడా పండదు. ఇప్పుడు మనోడు చేసిన పని ఏంటి, ఫార్మర్ అంటే పండించిన ప్రతిదీ పండకుండా ఏం తింటాడు, రెండు ఒక ప్లేస్లో ఉండడు. అంటే ఒక ప్లేస్లో ఉండడు. దేవుడు ఇచ్చిన శాపం ఒక ప్లేస్లో ఉంటే తన తల్లిదండ్రులకి దూరం. దేవుడు ఇచ్చిన శాపం చంపే నేను ఎవడో నన్ను చంపేస్తాడు, నాకు విముక్తి వచ్చేస్తుంది అంటే దేవుడు నిన్ను ఎవడో చంపితే అడిగి 7 రెట్లు శాపం వస్తుంది. ఏంటి శాపం ఇచ్చాడు దేవుడు, దేవుడు ఇచ్చేది శాపం ఏమిచ్చి శాపం ఇప్పుడేమైంది, మనోడు అలాగే తిరుగుతున్నాడు అనమాట. దేవుడు చెప్పాడు, దేవా నేను చనిపోతాను, దేవా నన్ను చంపానంటే చంపేస్తే నాకు 7 రెట్లు శాపం వస్తుంది. నేను అంటే నార్మల్గా పండిస్తే
అంటే నా జనరేషన్ నాకు పిల్లలు 7 సార్లు అంటే 7 నా గ్రాండ్ చిల్డ్రన్ 7 టైమ్స్ వచ్చినప్పుడు కూడా పండదన్నమాట పండుగ వాళ్ళు కూడా చెప్పావా నేను అడిగినప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనోడికి వచ్చేసి ఒక భార్యని ఇచ్చిన తర్వాత వాడికి ఒక కుమారుడు ఫస్ట్ కుమారుడు వచ్చేసి ఫస్ట్ కుమారుడు వచ్చేసి ఎవరికి కయ్యానికి మొదటిగా పుట్టినవాడు ఎవరు ఈలోను రెండుగా పుట్టినవాడు అంటే రెండు కుమారుడు ఎవరంటే సేతు అని అంటారు తెలుగు సేతు దాంతో నా తమ్ముడే నా కడుపులో పుట్టాడు అనేసి అప్పుడు కయ్యం చెప్తాడు అక్కడి నుంచి మొత్తం జనరేషన్ మొత్తం స్టార్ట్ అయింది అంటే మనుషులు అలా ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగింది 2 క్వశ్చన్స్ క్వశ్చన్ అడిగి ఇంతవరకు చెప్పలేదు స్టోరీ చెప్పలేదు నేను చూస్తా చూసి సేమ్ ఇంతవరకు స్టోరీ చాలా చెప్పు క్వశ్చన్ అడిగి క్వశ్చన్ అడగాలి క్వశ్చన్ అడగండి స్టోరీ రండ్రా ఎవరు క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పిన అనుకోండి అంతసేపు ఈసారి మాత్రం కాఫీకి వెళ్తాను అదే ఉదయాన్నే దేవుని వాక్యం వినాలి పదండి కూర్చోండి నీకు మంచి వచ్చిందిరా నీకు ఆశిస్తారా పాప అలాగో అలాగో చచ్చిపోయిందా పాప ఇద్దరు పాపలు హాస్టల్లో చూసారా అరే చాక్లెట్ వెళ్ళిపోతాను మీరు గెలుచుకోండి చాక్లెట్లు వెళ్ళండి చెప్పు అయిపోయింది 5 నిమిషాలు సల్మాన్ అన్నాడు మన వరప్రసాద్ ఒక 5 నిమిషాలు నువ్వు వాళ్ళకి ఆండ్రాయిడ్ చేసి ఫెయిల్ అయ్యాడు అది చూసావా 6 సార్లు ఏ